హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. ఈ సమాజంలో తెలివి లేకపోతే బతకడం కష్టం. అలాగే తెలివి ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నా మితిమీరినా కూడా ప్రమాదమే. నాకంటే తోపు ఎవరు లేరు ఇక్కడ అని అక్కడ నిజంగానే లేనప్పుడు అనుకుంటే సరాసరే. కానీ అక్కడ అంతా నీలాంటి వాళ్ళే ఉన్నప్పుడు నన్ను మించినోళ్ళు లేరని ఎదుటి వాళ్ళని తక్కువ చేస్తే ఇదిగో ఇలాంటి పరిస్థితులే వస్తాయి. వర్మ స్కూల్ నుంచి వచ్చిన సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్లో ప్రవర్తించిన తీరు వివాదంగా మారింది. నోరు మంచిదే అయితే ఊరు మంచిది అవుతుంది అని అంటారు. మన ప్రవర్తన సరిగ్గా ఉంటే అనడానికి ఎదుటోనికి అవకాశం ఉండదు. తప్పు లేనప్పుడు తలవంచాల్సిన పని ఉండదు. కొన్ని సందర్భాల్లో పిల్లలు చేసిన తప్పులకు తల్లిదండ్రులు మాటలు పడాల్సి వస్తుంది. బిగ్ బాస్ హౌస్లో సోనియా బిహేవియర్ చూసిన తర్వాత వామ్మో ఈమె ఏంటి ఇలా మాట్లాడుతుందని ఆమె పెంపకాన్ని తప్పుపడుతున్నారు. ఈ సందర్భంలో సోనియా తల్లిదండ్రులు స్పందిస్తూ మా అమ్మాయి అలాంటిది కాదు, అలా చూపిస్తున్నారు అంతే, పెళ్లి కావాల్సిన పిల్లని ఇలా అనడం పద్ధతి కాదంటూ కూతుర్ని పద్ధతిగా పెంచలేదని వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో సోనియా పేరెంట్స్ మాట్లాడుతూ సోనియాకి ఈ డిసెంబర్లో మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఆమెకి ఇప్పుడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది కాబట్టి మేము తన అత్తమామల అంతా అనుకుని నా కూతుర్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపించాము. కానీ ఇప్పుడు హౌస్లోకి వెళ్ళిన తర్వాత నా కూతురు గురించి మాట్లాడుకునే మాటల్ని చూస్తుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. మా అమ్మాయిని చేసుకునే అబ్బాయికి ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది లేదు. మా అమ్మాయి ఏంటో మాకు తెలుసు, వాళ్ళ కోడలేంటో చేసుకునే వాళ్ళకి తెలుసు. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, ఆ అమ్మాయి అలా అంట కదా, ఇలా అంట కదా అని అనుకుంటున్నారు. నా కూతురు గురించి అలాంటి మాటలు మాట్లాడడం తప్పు కదా. ఏ అమ్మాయి గురించి కూడా లేనివి ఉన్నవి మాట్లాడకూడదు. చిన్నోడు పెద్దోడు అంటే చిన్న అన్నయ్య పెద్దన్నయ్య అదే చెప్పుకుంది హౌస్లో. కానీ వీళ్ళు తప్పుగా చూస్తున్నారు అని అన్నది సోనియా తల్లి. అయితే సోనియా తల్లి అలా అన్న చూసే వాళ్ళకి మాత్రం ఒక ఫ్రేమ్లో కూడా వాళ్ళు బ్రదర్స్ అండ్ సిస్టర్ మాదిరిగా కనిపించట్లేదు. వాళ్ళ మాటలు ఆ విధంగా అనిపించడం లేదు. మనకే కాదు, సోనియాకి కూడా అలాంటి బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ లేదని కొత్త స్వరం అందుకుంది. నిన్నటి నామినేషన్స్ తర్వాత నేను సిస్టర్ అని మదర్ అని ఎప్పుడు ఎక్కడా చెప్పలేదే, నేను అలా అనడం విన్నారా? నేను నిఖిల్ పృథ్వీలకు సిస్టర్ని కాబట్టి ఇలా చేస్తామా, మదర్ని కాబట్టి ఇలా చేస్తానని అన్నట్టు ఎవరైనా విన్నారా? నాకున్న ఈక్వేషన్స్ నాకున్నాయి, అందుకే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నా అని ప్లేట్ తిప్పేసింది సోనియా. ఒకసారేమో అర్ధరాత్రి పూట నిఖిల్ పక్కన కూర్చొని ఫ్యామిలీ బాండింగ్ వస్తుందని చెప్పడంతో నన్ను నీ కొడుకుగా దత్తగా తీసుకో అని అన్నాడు నిఖిల్. ఆ తర్వాత నాకు నిఖిల్తో కనెక్షన్ కుదిరింది. మా పెద్దన్నయ్య యష్ వండి పెట్టినట్టే అంతే ప్రేమతో ఇష్టంతో వండి పెడతాడు. ఫ్యామిలీ కనెక్షన్ ఏర్పడిపోయింది. అందుకే నిఖిల్ పెద్దోడు, పృథ్వీ చిన్నోడు అని చెప్పింది. బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్లా తెర తీసి వాళ్ళిద్దరిని తన వైపు తిప్పుకుంది సోనియా. అప్పటి నుంచి ఈ పెద్దోడు చిన్నోడు ట్రాక్ తెగ మలుపులు తిరుగుతుంది. అయితే చెప్పడానికి బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అని చెప్పినా కూడా వీళ్ళు హగ్లు, ముద్దులు, అర్ధరాత్రి ముచ్చట్లు, చేతిలో చేయి వేసుకొని నలుపుకోవడాలు, కళ్ళలో కలిపెట్టి చూసుకోవడాలు, అలకలు, బుజ్జగింపులు ఇవన్నీ చూస్తే హౌస్లో ఉన్న యష్మికి మిగిలిన కంటెస్టెంట్స్కి ఏ విధంగా అయితే అనుమానం వచ్చిందో చూసే ఆడియన్స్ కూడా అదే అనిపించింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వైరల్ ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.